ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేశారు. అయితే నెటిజన్స్ ఏమంటున్నారంటే చాలామంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? సంస్కారహీనులు అంటాను. ఎందుకంటే ఒకడు సొమ్మును ఒకడు దోసేస్తుంటే, ఎవరి సొమ్మును ఒకడు దోసేస్తుంటే అది వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది, డబ్బులు లేకుండా మనం చూస్తున్నాం కదా అనే ఆలోచనతో ఆయనకి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు సమాజం పట్ల ఏం బాధ్యత ఉంటుందండి? నిజంగా ఎన్ని వేల కుటుంబాలు సినిమా ఇండస్ట్రీలో సినిమా మీద ఆధారపడి బతుకుతున్నాయి, వాళ్ళకి ఏం తెలుసా? సినిమా వాళ్ళ కష్టాలు తెలుసా? ఎవరో ప్రొడ్యూసరు ఏదో 10 రూపాయలు పట్టుకొచ్చి 1 కోటో 2 కోట్ల 5 కోట్ల పట్టుకొచ్చి సినిమా తీస్తే అది కొంతమందికి మా లాంటి వ్యక్తులకి భోజనం పెడితే తిని బతుకుతున్న మా కడుపు కొట్టినట్టే కదా అది. సినిమా పాపం అంత కష్టపడి చేసుకుని రిలీజ్ చేస్తే సాయంత్రానికి ల్యాప్లో రిలీజ్ చేసేసుకుంటే నిర్మాత ఇంకేముంటుందండి? అలాగే ఎంతో మంది నిర్మాతలు సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళ దెబ్బకి. అలాగే నేను ఒక జనరల్ సెక్రటరీ ఆర్టిస్ట్ యూనియన్, నా కుటుంబంలో 1500 మంది ఉంటే అందులో 500 మంది ఊళ్ళో పోయి రిక్షా ఆటోలు దూరుకుంటూ అవి దూరుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల వల్ల పని లేక ఏం చేయాలో తెలియదు. ఈ పని తప్ప మాకు వేరే పని చేత కాదు. ఏం చేయగలుగుతామండి? మా కడుపులు కొట్టినటువంటి ఈ దుర్మార్గులు దొరికేటి వేళ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇలాంటి వాడికి సరైన శిక్ష పడాలి. వీళ్ళ ఆర్థిక వనరులు పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. ఖచ్చితంగా వాడు ఎవడైనా సినిమా పైరసీ చేయాలంటే భయపడే విధంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుతం థియేటర్లలో కూడా చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు సినిమా చూడాలంటేనే వాళ్ళంత ఖర్చుతో కూడుకున్న పని అయిపోతుంది. అంటే పాప్కార్న్లు కానివ్వండి, పిల్లలతో వెళ్ళాలి అని అన్నా కూడా ఇబ్బందే కదా. సో అందుకని మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ ఏవైతే వస్తున్నాయో సినిమాల మీద ఆధారపడిపోయారు. సో దాని గురించి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈ చోరీ జరగకపోతే టికెట్ రేట్స్ పెంచవలసిన అవసరం ఉంటుందండి. ఇంతకుముందు టికెట్ రేట్స్ ఏం పెంచలేదు కదా. తొందరగా డబ్బులు రావాలి, నిర్మాత నిలబడాలంటే అప్పుడు గవర్నమెంట్ ఆలోచించింది, వెసులుబాటు కల్పించింది. వీళ్ళని దొంగతనంగా తీసుకుంటా ఈ ఎదవలాగా. ప్రభుత్వం వీళ్ళు నష్టపోతున్నారు, సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలా, సినిమా కార్మికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వెసులుబాటు 4 రోజులు 5 రోజులు సినిమా రిలీజ్ అయిన కొత్తలో వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ మాత్రం కల్పించకపోతే నిర్మాతలో సినిమా తీయడానికి రాడు, సినిమానే ఉండదు. కాబట్టి ఇలాంటి వెధవల్ని కట్టడి చేసినట్టయితే సినిమా కూడా తక్కువ రేటుగా చూసుకునే అవకాశం ఉంటుంది, బడ్జెట్ కూడా తక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలైన ఇబ్బందులు పడడానికి కారణం ఇలాంటి ఐబొమ్మ లాంటి యాప్లు. ఈ చోరీ దొంగగాళ్ళు బయలుదేరి ఇలా చోరీ చేసుకుంటూ పోతే నిర్మాత బతకలేని పరిస్థితులు ఆయన వెళ్ళిపోతే మాలాంటి కార్మికులు ఏమైపోతారు? కష్టాల్లోకి వెళ్ళిపోతాం. మేము కూడా బతుకుదూరు లేక ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే దీని వెనకాల చాలా వేల మంది 100 మంది కష్టం ఉంది. మీరేదో ఐబొమ్మలో రిలీజ్ చేసేస్తే సాయంత్రానికి సినిమా చూసేస్తాం అనుకుంటే ఒకరి కష్టార్జితాన్ని మీరు కూడా దోసుకున్న దొంగల్లాగా అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మారాలి. ఇలాంటి దొంగల్ని సపోర్ట్ చేయకుండా ఉండండి. ఈ దోపిడీదారులు మారాలి. ఖచ్చితంగా పైరసీ లేకుండా చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.